హాయ్, నా పేరు వరప్రసాద్. మా నాన్న పేరు పాండురంగ ప్రసాద్. మేము మీ ఎదురింట్లో ఉంటున్నాం. అంటే నువ్వు వీపీ సన్ ఆఫ్ పీపీ అనమాట. అలా పిలవకు. అలా పిలిస్తే నాకు కోపం వస్తుంది. సర్లే అరేంజ్ అందుకో. ఇదిగో రెంచి. అది సుత్తి, అందుకే నేను వీపీ అంది. ఇంతకీ నీదే బైక్? బైకా? నాకు అసలు సైకిల్ కూడా లేదు. కింద పడితే దెబ్బలు తగులుతాయని మా ఇంట్లో వాళ్ళు నేర్చుకోనివ్వలేదు. కొట్టినా తిట్టినా మీ నాన్నే మంచోడు. ఎంత చక్క నీకు బైక్ కొనిచ్చాడు. ఇది మా నాన్న కొనిచ్చింది కాదు, నేను కష్టపడి సంపాదించుకొనుక్కుంది. సంపాదించడం ఏంటి? నువ్వు చదువుకోవట్లేదా? చదువుకుంటాను, సంపాదిస్తాను. ఆ మ్యాటర్లన్నీ నీకు అనవసరం కానీ వేరే ఏదైనా టాపిక్ మాట్లాడు. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకుంది. పేరు మంజు. ఆ ఇంట్లో ఉంటుంది. మే ఇద్దరం ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పక్క పక్క బెడ్స్ మీద పుట్టాం. ఖుషీ టైప్ కథలు చెప్పుకో. లేదు లేదు, రియల్ స్టోరీ. ఇంతకీ అప్లికేషన్ పెట్టావా, చేత్తో పట్టుకుని తిరుగుతున్నావా? చేత్తో పట్టుకుని తిరుగుతున్నాను. అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను తను ప్రేమిస్తున్నాను, తనకు తెలుసు. తను నన్ను ప్రేమిస్తున్నాను, నాకు తెలుసు. సైలెంట్ లవ్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు బైక్ బయలు నడుపుతున్నావే. ఎవరి అమ్మాయి ఇందాక నుంచి మనల్ని చూస్తుంది? అమ్మో, తన పేరు రంజని. తాంత్రిక బాబా శిష్యురాలు. తన మంత్రాలతో తంత్రాలతో నన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది. అయినా నేను లొంగలే. ఇంకేం చిత్ర విచిత్రాలు ఉన్నాయి ఈ కాలనీలో? అబ్బో, చెప్పాలంటే ఇంటికో విచిత్రం ఉంది. ఎల్లుండి మన కాలనీలో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి నువ్వు వచ్చావంటే అందరినీ కలవచ్చు. అమ్మో, దానికి మ్యాటర్ స్టార్ట్ అయింది. నేను మా ఇంటికి పారిపోతానే. బాయ్. ఈ రోజు కూడా దీనికి దొరికిపోతానేంటో. ప్రసాద్ ఆగు. ఏంటే? మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది? పుచ్చకాయ జ్యూసా? నల్లపిల్లి రక్తం. నువ్వు దయ్యానివే, నిజంగా నువ్వు దయ్యానివి. కల్చరల్ ప్రోగ్రామ్ అను అసలు కల్చర్ ఎక్కడ కనబట్లేదు. ఓ 100 ఉందా? దేనికి? 100 రూపాయలు కట్టి ఈ బౌల్లోంచి ఓ చీటీ తీస్తే ఆ చీటీలో ఓ అమ్మాయి పేరు ఉంటుంది. ఆ అమ్మాయితో డాన్స్ చేయొచ్చురా. నా దగ్గర డబ్బులు. నా దగ్గర ఉన్నాయిరా. సంజు, కమాన్ సంజు, తీరా తీ తీ.
చిత్తడి పాడు బుల్లెమ్మ ఇవాళ ఊరు వాళ్ళ వచ్చి ఊగిపోదా నువ్వు తెల్లబడాలి ఓ కర్రి కుమారి అందుకనే రిన్ను సొప్పు రుద్దుకోవాలి సుబ్బారావు సుబ్బారావు సనంగాని చేసావా వేసి తీరుగుంది సున్నంగాని కొట్టావా బాడీ వేడిగుంది థర్మామీటర్ తెచ్చావా హాటుగా ఇచ్చుకో ఆకు పకోడి పరువాళ్ళ కోడి పెట్ట నేను గంప కింద పెట్ట కిస్సుతో ఆడుకో కిస్సుకోవాలి నువ్వు లేకపోతే ఎట్టా విప్పాలి సోకు చిట్టా నా చాప బళ్ళారా వచ్చేయి ఇలా అయ్యో అయ్యో అందమల మళ్ళీ మళ్ళీ ఒప్పకల వెయ్యకల ముద్దుల కాలం ఏ పొట్టి బుడంకాయ్ నువ్వు పోయినా వంకాయ్ అరకోటుగాళ్ళు ఎప్పుడు పొట్టుకుంటారోయ్ సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా వేసి తీరుగుంది సున్నంగాని కొట్టావా బాడీ వేడిగుంది థర్మామీటర్ తెచ్చావా చూస్తా వచ్చేయి ఇలా చూస్తా నీ వేడినలా గుర్తుగురు జల్దీ చేసి షురు ఇంతగా వేడిని తాకితే సుందరి అవుటేగా థర్మామీటర్ దోస్కాయ్ ఏమండి ఇలాంటి పనులన్నీ మీకెందుకండి మీకు అందే పనులు మీరు చేయండి మీకు అందని పనులు నేను చేస్తానుగా నాకందే పనులేంటి బెడ్షీట్స్ సోఫా కవర్స్ మార్చడం వాషింగ్ మిషన్ లో బట్టలేయడం ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం ఇలాంటివన్నమాట ఓహో మరి నాకు అందరి పనులేంటో ఇలా బల్బులు మార్చడం ఆ. కర్టెన్స్ మార్చడం ఆహా. సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం ఆహా. ఇలాంటివన్నమాట ఇదిగో చూడు నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను అంతేగాని నీ సాయం మాత్రం అడగను ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు మీకు హైటే కాదు బ్రెయిన్ కూడా పెరగలేదు అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా ఎరా తలకు నూనె రాసుకున్నావా రాసుకున్నా పౌడర్ రాసుకున్నావా పౌడర్ కూడా రాసుకున్నా బాయ్ ఆ. చూసారా అండి మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు పొడుగు 19 ఏళ్ళు వచ్చినాయి ఇంకేం పెరుగుతాను అబ్బో అందా పెంచుతా వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా చూస్తా ఉండండి ఆంధ్ర అమితాబచ్చన్ చేసేస్తాను సంజయ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడా అబ్బాయిల బాత్రూమ్ పక్కన ఓహో అబ్బాయిల బాత్రూమ్ ఎక్కడా అమ్మాయిల బాత్రూమ్ పక్కన అలాగా అదెక్కడా ఏ అర్జెంటా రోయ్ ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం. నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా, వెళ్ళి తెచ్చుకో. రైట్ పద. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై